ఒక నటి పేరు చుట్టూ తిరుగుతున్న తమిళనాడు రాజకీయం. అవును, ప్రస్తుతం తమిళనాడులో పొలిటికల్ హీట్ ఏ రేంజ్ లో ఉందంటే, ఎప్పటి నుంచో నలుగుతున్న కావేరీ నదీ జలాల సమస్య కూడా పక్కకు పోయి ఒక నటి త్రిష పేరు చుట్టూ అధికార ప్రతిపక్షాలు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. అసలు ఎందుకే తమిళనాట రగడ? ఉదయనిధి అరెస్ట్ కు కారణం ఏంటి అనేది తెలుసుకునే ముందు వేద టీవీ న్యూస్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తమిళనాడు అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది సినిమా మరియు రాజకీయం కదా. ఈ రెండింటికి అక్కడ విడదయ్యరాని బంధమే ఉంది. నిన్నటి వరకు వెండి తెరపై కోట్లాది మంది అభిమానులను ఏలిన తలపతి విజయ్ ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తుంటే, మాజీ సీఎం కుమారుడు డిఎంకే యువనేత ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నాయకుడి పాత్రలో కూర్చునున్నారు. అయితే ఇప్పుడు వీరిద్దరి మధ్య జరుగుతున్న రాజకీయ యుద్ధంలోకి అనూహ్యంగా తమిళ స్టార్ హీరోయిన్ అదే త్రిష పేరు రావడం ఇప్పుడు తీవ్ర సంచలనంగానే మారింది. తమిళనాడు రైతాంగానికి జీవనాడి అయిన కావేరీ నీటి సమస్యపై డిఎంకే తంజావూరులో ఒక భారీ నిరసన సభను ఏర్పాటు చేసింది. వేలాది మంది కార్యకర్తలు ప్రజల సభకు హాజరయ్యారు. వేదికపై ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మైకు పట్టుకుని సీఎం విజయ్ ప్రభుత్వంపై నిప్పులే జరుగుతున్నారు. సభ అంతా చాలా సీరియస్ గా సాగుతోంది. బట్ సరిగ్గా అదే సమయంలో ఉదయనిధి ప్రసంగిస్తూ ఉండగా క్రౌడ్ నుంచి కొందరు డిఎంకే కార్యకర్తలు అనూహ్యంగా నటి త్రిష అంటూ గట్టిగా నినాదాలు చేయడం ప్రారంభించారు. అక్కడ అది వినగానే ఉదయనిధి స్టాలిన్ తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపి ముఖంలో ఒక చిన్న నవ్వు నవ్వారు. అంతేకాదు, విజయ్ మరియు త్రిషల మధ్య ఉన్న స్నేహాన్ని ఉద్దేశిస్తూ పరోక్షంగా ద్వంద్వార్థం వచ్చేలా ఒక వివాదాస్పద కామెంటే చేశాడు. ఆయన అన్న ఆ ఒక్క మాట ఆ తర్వాత సోషల్ మీడియాలో సెకండ్ల వ్యవధిలోనే శరవేగంగా వైరల్ అయిపోయింది. ఉదయనిధి చేసిన వ్యాఖ్యల వీడియో బయటకు రాగానే తమిళనాడు రాజకీయాల్లో పెను తుఫానే చెలరేగిపోయింది. సీఎం విజయ్ కు చెందిన తమిళగ వెట్రి కజగం నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో రోడ్లపైకే వచ్చారు. రాజకీయ విమర్శలుంటే విధానపరంగా చేసుకోండి, అంతే తప్ప మధ్యలోకి ఒక మహిళను, ఒక నటిని లాగి అంత అసభ్యంగా ఎలా మాట్లాడతారు అంటూ టీవీకే శ్రేణులు విరుచుకుపడుతున్నాయి. జాతీయ మహిళా కమిషన్ తో పాటు తమిళనాడులోని పలు పోలీస్ స్టేషన్లలో ఉదయనిధి స్టాలిన్ పై వరుసగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కేవలం టీవీకే మాత్రమే కాదు, తమిళనాడు బీజేపీ నేతలు, పలువురు ప్రముఖ సినీ నటులు, సాంస్కృతికవేత్తలు సైతం ఉదయనిధి తీరును తీవ్రంగానే తప్పుపట్టారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడి శాంతి భద్రతల సమస్య తలెత్తే పరిస్థితి రావడంతో పోలీసులు రంగంలోకి దిగి ఉదయనిధి స్టాలిన్ ను ఆయన నివాసంలోని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు డిఎంకే శ్రేణులు మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇది కేవలం టీవీకే చేస్తున్న పొలిటికల్ కక్ష సాధింపు చర్య అని, ఆ వీడియోను ఎడిట్ చేసి ఫేక్ గా ప్రచారం చేస్తున్నారని డిఎంకే కౌంటర్ ఇస్తోంది. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, రైతులు, కావేరీ నేటి తిప్పలు, ప్రజా సమస్యల కంటే ఒక నటి పేరు చుట్టూ ఇరు పార్టీల నేతలు రాజకీయం చేస్తూ ఉండడంపై సామాన్య జనం తీవ్ర అసహనమే వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు సెంటిమెంట్ గా భావించే కావేరీ అంశం కాస్త ఇప్పుడు ఈ వ్యక్తిగత దూషణల రాజకీయం వెనుక కొట్టుకోకపోవడంపై ముక్కున వేలేసుకుంటున్నారు. ఏదేమైనా భావ ప్రకటన స్వేచ్ఛ పేరిట లేదా ప్రత్యర్థులను దెబ్బతీయడానికి ప్రజా సమస్యలను పక్కన పెట్టి మహిళలను, నటీమణుల పేర్లను ఇలా రాజకీయ వేదికలపైకి లాగడం ఎంతవరకు సమంజసం? రాజకీయాలు దిగజారుతున్న ఈ మాటల సంస్కృతిపై మీ అభిప్రాయం ఏంటో కింద తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.